హాయ్ హలో వెల్కమ్ టు టూరింగ్ టాకీస్. నేను మీ అర్జున్. రాజమౌళి నాకు కరెక్ట్ అంటున్నా, షారుఖ్ ఖాన్. మళ్ళీ తమన్నాకే ఓటేసిన ప్రభాస్. దశరథ్ అయితే ఓకే అంటున్నా, శర్వానంద్. పాకిస్తాన్కు ట్యూబ్లైట్ టెన్షన్. మళ్ళీ రీషూట్ చేపిస్తున్న నాగార్జున. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలని తెలుసుకుందాం. లెట్స్ గో టు టూరింగ్ టాకీస్. ఈ మధ్యకాలంలో సరైన హిట్ లేక సతమతమవుతున్న షారుఖ్ రాజమౌళితో సినిమా ప్లాన్ చేస్తున్నాడంట. ఆ సంగతి అంటే ఒకసారి చూద్దాం. లెట్స్ గో. బాహుబలి 2 తర్వాత రాజమౌళికి బాలీవుడ్ లోనూ ఫ్యాన్స్ పెరిగిపోయారనే టాక్ వినిపిస్తుంది. జక్కన్న ఓకే అంటే ఆయనతో సినిమాలు చేయడానికి కొందరు బాలీవుడ్ హీరోలు రెడీగా ఉన్నారని ప్రచారం జరుగుతుంది. అయితే ఈ విషయంలో కొంత సీరియస్ గా ప్రయత్నాలు చేస్తున్నాడట బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్. కొన్నేళ్లుగా తన రేంజ్ హిట్ లేక అల్లాడిపోతున్నాడు బాలీవుడ్ స్టార్ హీరో. ఓవైపు అమీర్, సల్మాన్ ఖాన్ వంటి హీరోలు బాక్సాఫీస్ దగ్గర 100 కోట్ల వసూలు సాధిస్తుంటే షారుఖ్ ఖాన్ మాత్రం 100 కోట్ల కలెక్షన్లు అందుకోవడానికి నానా తంటాలు పడుతున్నాడు. తనకు ఖచ్చితంగా హిట్ ఇచ్చే డైరెక్టర్ ఎవరనే దానిపై కొంతకాలంగా అన్వేషిస్తున్న షారుఖ్ ఇందుకు రాజమౌళి సరైనోడు అని డిసైడ్ అయ్యాడట. రాజమౌళితో తనకు సన్నిహితుడైన కరణ్ జోహార్ క్లోజ్ గా ఉంటుండటంతో కరణ్ తో కథ నడిపించాలని కింగ్ ఖాన్ ప్రయత్నాలు చేస్తున్నాడని సమాచారం. జక్కన్న ఓకే అంటే కథ ఏదైనా, బడ్జెట్ ఎంతైనా తాను స్వయంగా సినిమా చేస్తానని షారుఖ్ ఆఫర్ చేసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. బాహుబలి ఎఫెక్ట్ ఏమో తెలియదు కానీ ప్రభాస్ మాత్రం తన నెక్స్ట్ మూవీలో మళ్ళీ తమన్నాకే ఛాన్స్ ఇస్తున్నాడట. ఆ సంగతి అంటే ఒకసారి చూద్దాం. లెట్స్ గో. హీరోయిన్లకు హిట్స్ అండ్ ఆఫర్లు ఎంతో కీలకం. హిట్స్ లేకున్నా ఆఫర్స్ వస్తే చాలని చాలా మంది హీరోయిన్లు ఎదురు చూస్తుంటారు. కెరీర్ లో చెప్పుకోదగ్గ హిట్స్ పెద్దగా లేకపోయినా క్రేజీ ఆఫర్లు దక్కించుకోవడంలో సక్సెస్ సాధిస్తుంది తమన్నా. తాజాగా తెల్లపిల్లకు మరో బంపర్ ఆఫర్ ఖాయమనే గుసగుసలు జోరందుకున్నాయి. ప్రస్తుతం సాహో సినిమాలో నటిస్తున్న ప్రభాస్ సరసన హీరోయిన్ గా ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై తర్జన భర్జన పడుతున్న దర్శక నిర్మాతలు తాజాగా తమన్నా వైపు చూస్తున్నారట. బాహుబలిలో ప్రభాస్ సరసన నటించిన తమన్నాకు మరోసారి ఛాన్స్ ఇవ్వడం ఈ సినిమాకు క్రేజ్ వస్తుందని వారు భావిస్తున్నారట. దీనికి తోడు తమ్ము ఇప్పటికే బాలీవుడ్ సహా దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ నటించడం కలిసొస్తుందనే టాక్ వినిపిస్తుంది. ఏదేమైనా నిజంగానే సాహో సినిమా తమన్నా ఖాతాలో పడితే ఆమె కంటే లక్కీ హీరోయిన్ ఇండస్ట్రీలో మరొకరు ఉండరేమో. అంతగా హిట్ లేని డైరెక్టర్ దశరథ్కి శర్వానంద్ తన నెక్స్ట్ మూవీ ఛాన్స్ ఇచ్చాడట. ఆ సంగతి ఏంటో ఒకసారి చూద్దాం. లెట్స్ గో. సంక్రాంతి బరిలో ఖైదీ నెంబర్ 150, గౌతమిపుత్ర, శాతకర్ణి వంటి బడా హీరోల సినిమాలతో పోటీపడిన యంగ్ హీరో శర్వానంద్ మూవీ శతమానం భవతి కలెక్షన్ల పరంగా, బడ్జెట్ పరంగా లెక్కలేసుకుంటే ఈ సినిమాలను మించి సక్సెస్ సాధించిందని టాలీవుడ్ వర్గాలు అంటుంటాయి. ఇక రీసెంట్ గా జాతీయ అవార్డును సొంతం చేసుకున్న ఈ సినిమా మరింత మంది దృష్టిని ఆకర్షించింది. ఇక త్వరలోనే రాధా అనే మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్న శర్వానంద్ ప్రస్తుతం మారుతి డైరెక్షన్ లో యాక్ట్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే రీసెంట్ గా శర్వానంద్ దర్శకుడు దశరథ్ కు ఛాన్స్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతుంది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ను తెరకెక్కించడంలో స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్న దశరథ్ కు కొన్నేళ్లుగా సరైన హిట్స్ లేవు. అయితే ఆయన చెప్పిన స్టోరీ లైన్ తనకు బాగా నచ్చడంతో ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. మొత్తానికి ఓ వైపు మాస్ సినిమాలతో పాటు మంచి కుటుంబ కథా చిత్రాలను కూడా ఎంపిక చేసుకోవడంపై శర్వానంద్ ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారం. పాకిస్తాన్కు కొత్త టెన్షన్ పట్టుకుందంట. అది కూడా ట్యూబ్లైట్ రూపంలో. అదేంటో ఒకసారి చూద్దాం. లెట్స్ గో.
వచ్చే నెల ఈద్ సందర్భంగా ఆడియన్స్ ముందుకు రాబోతున్న సల్మాన్ ఖాన్ నయా మూవీ ట్యూబ్లైట్ పై బాలీవుడ్ లో భారీ అంచనాలున్నాయి. ప్రతి ఏడాది ఈద్ సందర్భంగా సల్మాన్ సినిమా ఒకటి విడుదల కావడం, అది బాక్సాఫీస్ దగ్గర 100 కోట్లు వసూలు చేయడం కామన్ అయిపోయింది. దీంతో ఈసారి కూడా సల్మాన్ నటించిన ట్యూబ్లైట్ సినిమా అదే తరహాలో 100 కోట్లు వసూలు సాధిస్తుందని బీటౌన్ ట్రేడ్ వర్గాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే ట్యూబ్లైట్ సినిమాను పాకిస్తాన్ లో విడుదల చేయొద్దని అక్కడి నిర్మాతలు గగ్గోలు పెడుతున్నారు. సల్మాన్ సినిమా రిలీజ్ అయితే ఈద్ సందర్భంగా రిలీజ్ అయ్యే తమ సినిమాలు తీవ్రంగా నష్టపోతున్నాయని వారు వాదిస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం ఇందుకు ఒప్పుకోకపోతే కోర్టుకెళ్లేందుకు అక్కడి నిర్మాతలు సిద్ధమవుతున్నారు. ఈద్ సందర్భంగా బాలీవుడ్ లో ట్యూబ్లైట్ విడుదల కానుండగా పాకిస్తాన్ లో యాల్కర్ షార్ షరాబా అనే సినిమాలు విడుదల కానున్నాయి. సోగ్గాడే చిన్ననాయన సినిమాకి పదే రీషూట్లు చేయించిన నాగార్జున ఇప్పుడు నాగ చైతన్య విషయంలో కూడా అదే చేస్తున్నాడంట. మొత్తానికి ఈ రీషూట్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందో లేదో. రారంటూ ఈ వేడుక చూద్దామంటూ ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న యంగ్ హీరో నాగ చైతన్యకు ఈ సినిమాతో మరో హిట్ ఖాయమనే టాక్ వినిపిస్తుంది. నాగార్జునకు సోగ్గాడే చిన్ననాయన వంటి కెరీర్ బెస్ట్ హిట్ ఇచ్చిన కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు కూడా బాగానే ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా విషయంలో బాగా కేర్ తీసుకుంటున్న నిర్మాత నాగార్జున రీసెంట్ గా సినిమాలోని కొన్ని సీన్లను రీషూట్ చేయాలని దర్శకుడిని సూచించినట్టు సమాచారం. సినిమాలోని పలు సీన్లు ఆశించిన విధంగా లేవని భావిస్తున్న నాగార్జున వాటిని రీషూట్ చేయాలని కోరాడట. దీంతో ఈ సినిమా ముందనుకున్న ప్రకారం మే 19న ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశం లేదని, మే చివరి వారం లేదా జూన్ మొదటి వారంలో ఈ మూవీ రిలీజ్ ఉండొచ్చని టాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఏదేమైనా చైతు నయా మూవీపై నాగార్జున స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. So that's all for today, guys. Keep waiting for another episode of Touring Talkies. Till then, have fun, guys, and take care. Don't forget to subscribe NTV because you're gonna get the latest film updates.